జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. శంభో శంకర భక్తవ శంకర. నమో నమః నమో నమః. బావగారు, ఈ ఛాయల్లో ఎక్కడ ఏరున్నట్లేదు. స్నానం సాధ్యం కాదు. దోసెడు నీళ్లతో అభికరించడమే. పోనీ ఊళ్ళోకి వెళ్ళి బింది నీళ్లు పట్టించుకురమ్మంటారా? ఏమిటిది స్వామి? నా స్నానం సరే, నీ పాదాలను అభిషేకించి 4 చుక్కలు నెత్తిని చల్లుకునేందుకు కూడా నీళ్లు లేకుండా చేస్తావా? నీళ్లకు నీకేం కరువయ్యా? సాక్షాత్తు గంగమ్మను నెత్తిన పెట్టు కూర్చున్నావు. అయినా బిచ్చమెత్తుకునేవాడివి, నీకు 2 పెళ్ళాలు ఎందుకయ్యా? సిరిగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడుము గంగ విడుము పార్వతి సాలు. శివోహం శివో శివో శంభో శంకర తవ శంకర. కరణం గారిల్లేదేనా? ఉన్నారా? లేదు. మరి తాళం వేసిలేదే? నాకు తెల్ల వెళ్ళాలా? మండువాలోంచి దిగి తలుపుతే. నాకు భయం, చంపేస్తారు. లేకపోతే నేను చంపుతాను. నాకు 3 పిల్లలు బాబాయ్. నాకు 4 రా. ఒరే గణపతి, అయ్యా దేన్ని మెచ్చుకొనరా? ఓహో, ఏలకుల సౌరభం, మిరియపు పెరిమె, సొంటి సొబగు, ఆవఠేవ, ఇంగువ ఓహో, దేనికదే ఓహో అనిపిస్తుందిరా. అయ్యా అయ్యా బాబు, ఒక్క దండం, ఒక్కటే మనవి, ఒక్కటే. ఎవరికి మనవి? శ్రీనాథ్ మహాప్రభు లేరని చెప్పానా? మహాప్రభు తప్పైపోయింది. ఇంతకీ తమరెవరు ప్రభు? వారు దుగ్గన గారు, మహాకవి బావమరిది. అయ్యా దుగ్గన గారు, మేము ఊళ్ళో లేమే. గణపతి గారిని అడిగి చూడండి. మేము కూడా లేవుంటా. బాబు చచ్చి మీ కడుపును కొడతాను. ఒక్కసారి ఒక్క దండం, ఒక్కటే మనవి. శ్రీనాథుల వారు ఇప్పుడే భోంచేశారు. ఇప్పుడు తాంబూలం, తర్వాత విశ్రాంతి, లేచాక ఫలహారం, ఆ తర్వాతనే ధర్మ దర్శనాలు, నతులు వినతులును. ఒరే చూసుకుని వెళ్ళరా. ఆ తర్వాత దయచేయండి. అమ్మా చస్తిని కదా మహాప్రభు, కాపాడండి, శరణు. ఏమిటా దుగ్గన? ఏమిటా రభస? ఎవడా పాములవాడు? మహాప్రభు, నేను నిజంగా ఊళ్ళో లేను. తమ గురించి రాజాజ్ఞ వచ్చింది. రెడ్డి గారికి, నేడు గారికి ఒప్పగించి వెళ్ళాను. తప్పంతా వాళ్ళదేనండి. తప్పు మాదన్నా ఉంటే చెప్పు తీసుకుని కొడతాను. దూర్పోతి కారణం కోరిదేనండి. మీరు డిండియం పట్టు దగ్గర ఎలాగూ ఓడిపోతారు, ఇక మీరు వెనక్కి రారు, అంచేత మనమేం చెయ్యక్కర్లేదని మీ సంభారాలని ఆయనే భోంచేయొచ్చని. అబద్ధాలు, వచ్చి అబద్ధాలు. ఇవాళ అయిన ఖర్చులన్నీ వసూలు చేసి ఈ ఊళ్ళో షావుకార్లకి, మిగతా పనివాళ్ళకి ఇప్పించు. కొండవీటి స్థానాపతి మాచయ్య గారికి, ఓహో మాచయ్య గారి సమయానికి వచ్చారు. వీళ్ళు కూసే కూతలన్నీ రాసి రాజుగారికి పంపండి. వీళ్ళ సంగతి వారే తెలుస్తారు.
కొండవీటి రాజ్యం సరిహద్దు నారివాగు దాటాం. అవతల విద్యానగర సైనికులు యుద్ధబేరీ వేశారు. అడుగు ముందుకు వేస్తే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. మన రాక గురించి విద్యానగర ప్రభుల కబురు చేరే ఉండాలి. మీరు స్వయంగా వెళ్లి దుర్గాధిపతులను కలుసుకుని రండి. బందిపోటు దొంగల ముఠా ఒకటి ఊళ్ళు దోచుకుంటూ ఇటు వస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది. మేము దొంగలమూ కాము, దొరలమూ కాము. విద్యానగరం వెళుతున్న యాత్రికులం. మీ నాయకుడెవరు? బ్రాహ్మీ దత్త వరప్రసాది శ్రీనాథ భట్టారక అస్మత్ గురు సమాన నమో నమః. ఆశ్వలాయన సూత్ర విశ్వామిత్ర గోత్ర త్రిపురాంతక చందమాంబా పుత్ర ఋగ్వేద శాఖాధ్యాయి వల్లభరాయ శర్మ అహంభో అభివాదయే. సర్వశ్రీ ప్రాప్తిరస్తు. తమరు? మహాకవి, నేను మీ అభిమానిని, భక్తుడను. వృత్తిరీత్యా శ్రీ 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 ప్రౌఢదేవరాయల వారి సేవకుడను, వినుకొండ దుర్గాధిపతిని. బాగుంది. అక్కడ ఎక్కుపెట్టినవి బాణాలు, ఇక్కడ తగులుతున్నవి నమస్కార బాణాలు. మహాకవి, నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. పొరపాటు నాదే గాని నేరం, ఈ బాధ్యత మీ కొండవీటి రాజోద్యోగులది. మీ అందరినీ బందిపోట్ల ముఠాగా వర్ణించి చెప్పి గ్రామాలు దోచుకుంటూ మా సీమకు దండెత్తి వస్తున్నారని బెదరగొట్టిన దుర్మార్గులు, ఏరియా తుచ్చులు. ఊరు వ్యాఘ్రనగరము గురగంబు కరణంబు కాపు కపిబరుడు కసవు నేడు గుంపుగా గనిట్లు గురిజాల సీమలో ఓగులెల్ల కూడి రొక్క చోట. ఊరు వ్యాఘ్రనగరమా? పులిపాడుకి ఇంత మర్యాదనిచ్చారా? ఊరగంబు కరణమా? బుద్ధులే కాదు, ఆ నాలుక చూస్తే పాము పోలికి కూడా కనిపిస్తోంది. ఏయ్ విషనాగయ్య, నువ్వు పాములాగే పొట్ట మీద పాకి శ్రీనాథుల వారి పాదాలకు మొక్కు, లేదా మహాప్రభో క్షమించండి. శ్రీనాథ మహాకవులు వారికి చెయ్యరాని అపచారం చేశాను. క్షమించండి, నన్ను క్షమించండి, క్షమించండి. నా మీద కొండవీటి ప్రభువులకు ఫిర్యాదు మాత్రం చేయకండి. కవీశ్వర, దయచేయండి. నా గృహానికి విచ్చేసి ఈ పూట మా ఆతిథ్యం స్వీకరించండి. మహాకవి, నేను క్రీడాభిరామం పేరిట శృంగార పద్యాల మాలిక కడుతున్నాను. అందులో కొన్ని ఊహలకు పద్యరూపం కుదరలేదు. మధుమధురమైన పాట వరసల్లాంటి మీ మాట వరసల ముత్యాల దండలు నాకు అనుగ్రహించాలి. రాత్రి తెల్లవారులు రతికేడిలో ఓలలాడిన ఓ లలనామణి తెల్లవారు జామున గది బయటకొస్తుంది. వాడిపోయిన పూలమాలలా ఉంది. ఆమె గురించి చెప్పరు? ఏ మరి ఇంకనొక్క మరి ఇంకొక మారి కనొక్క మారు నా నోముల పంటగా అనుచు నోముల బెట్టుచు రేయొకండు నాల్జాములు దీనితో కుసుమ సాయక తంత్రము సల్పబోలు లేదా మృగశాపనేత్ర అఖిలాంగమును వసివాడు వాడునే రిగమవరనే రప మగమరి గరిస. ఇహ విద్వదౌషధం అని ప్రశస్తి కన్న శృంగార నైషధం నాకు ప్రాణప్రదం. నలదమయంతుల కష్టాల కన్నీళ్ల జోలికి పోకుండా హాయిగా ఆనందంగా ఉండే శృంగార రసభరితమైన భాగాన్ని కావ్యంగా మలచాను. కానీ
ఆ శృంగార రసాన్ని తాగాలంటే లేజవరాలు చెక్కుగీటిన వసవచ్చు బాలకుడు దండమునం కలగంగా నేర్చుని గమి కర్మీకృత నైకనీవృతుడనై కంటిన్ విదర్భంబునన్ రమణిన్ బల్లవపాణి పద్మనయనన్ రాకేందు బింబాననన్ సమపీనస్తని ఆస్తి నాస్తి విచికిత్సా హేతు శాతోదరిన్. అద్భుతం అద్భుతం. కానీ నాబోటి వాడికే అర్థమవుతుంది. రాయుడా, అందం చందం చక్కని రొమ్ములు సన్నని నడుమున్న వయసు పిల్లలు నీ వంటి పడుచు వాళ్లకే కాని పసివాళ్లకు కాదుగా. నా కావ్యము అంతే. దాన్ని ఆస్వాదించటానికి ఆసక్తి ఉండాలి, ఆసక్తి ఉండాలి. అవునవును. ఆ నల చరిత్రలో దేవతలు నలుడిని రాయబారిగా పంపడం, అంతఃపురంలో ఎవరికీ కనపడకుండా తిరస్కరణీ విద్య ప్రసాదించడం, అక్కడ నలుడి సరదాలు ఇబ్బందులు. ఆహా ఆహా, ఎంత రమణీయ కల్పన, ఎంత రమణీయ కల్పన.